హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మనం కాచిగూడ రైల్వే స్టేషన్‌లో ఉన్నాము. సో, మన సెకండ్ ట్రిప్ అయితే స్టార్ట్ అయిపోయింది. మనం వెళ్ళే ట్రైన్ వచ్చేసి కాచిగూడ అశోకపురం ఎక్స్‌ప్రెస్. చెప్పు. అదో అక్కడ పైన కూడా ఉంది. స్టోరేజ్ లేదు. సే హాయ్. అబ్బో! నువ్వు హాయ్. మేమైతే సెకండ్ ఏసీలో బుక్ చేసుకున్నామనమాట. సో, ఇది నాది సెకండ్ టైమ్ అనమాట సెకండ్ ఏసీలో. ఇక్కడ ఆల్రెడీ 7:00కి ట్రైన్ డిపార్చర్ ఎగ్జాక్ట్ టైంకే అయిపోయింది. సో, లోపలికి వెళ్ళంగానే ఫస్ట్ మేము కొన్ని స్నాక్స్ తినేసేసరికి ట్రైన్ అనేది ఆన్ టైమ్ స్టార్ట్ అయిపోయింది. సో, ఇక్కడ నేను, మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ అందరం కలిసి వెళ్తున్నాం అనమాట. చూసారు గదా! మాతోటికి ఎక్కడికెళ్ళినా గూడా మేమిద్దరమే ఎక్కువగా ట్రావెల్ చేస్తూ ఉంటాం. సో, మేము ట్రైన్ ఎక్కిన కాసేపటికే చీకటయిపోయింది కాబట్టి ఏం రికార్డ్ చేయలేదు. మేమైతే డిన్నర్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని వెళ్ళాం కాబట్టి డిన్నర్ చేసేసి పడుకున్నామనమాట. ఇది నెక్స్ట్ డే మార్నింగ్. ఈ ట్రైన్ నంబర్ వచ్చేసి 12785. రిటర్న్‌లో కూడా సేమ్ ట్రైన్ అయితే 12786 అవుతుందనమాట. మేము రిటర్న్ కూడా సేమ్ ట్రైన్‌కొచ్చాము. ఇదొచ్చేసి మనకి కాచిగూడలో సోర్స్ స్టేషన్ వచ్చేసి అండ్ డెస్టినేషన్ స్టేషన్ వచ్చేసి మనకి అశోకపురం, మైసూర్‌లో ఉంటుంది. అండ్ ఇది టోటల్ డిస్టెన్స్ వచ్చేసి 786 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుందనమాట. ఇక్కడ మిడిల్‌లో హనికర్ అనేదో స్టాప్ వచ్చింది. సో, ఇలా చాలా స్టాప్స్‌లలో చాలా సేపు ఆపుకుంటూ నైట్‌లో కూడా చాలా ఆపాడు. బట్ స్టిల్ మేమింకా షెడ్యూల్ టైమ్ కన్నా ముందే వెళ్తున్నాం ఆ ట్రైన్. సో, ఇక్కడ మన కర్ణాటకలోకి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ షుగర్ కేన్‌వి చాలా కనిపించాయి. మనకి కోకోనట్ ట్రీస్, షుగర్ కేన్ ఫీల్డ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట ఈ ఏరియాలో. మార్నింగ్ అంత గ్రీనరీ చూస్తుంటే చాలా బాగా అనిపిచ్చింది. అండ్ నార్మల్‌గానే మేము ఇంతకుముందు ఉడిపి కూడా ట్రావెల్ చేశాం కదా! కర్ణాటకలో గ్రీనరీ చాలా ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది. సో, మాకు అనుకోకుండా ఈ 2026లో 2 ట్రిప్స్ వచ్చేసి కర్ణాటకకే తీసుకున్నాము. కాకపోతే 2 డిఫరెంట్ రూట్స్. ఈ ట్రైన్ వచ్చేసి టోటల్ 21 ఇంటర్మీడియేట్ స్టాప్స్‌లో ఆపుతుంది. ఇంక్లూడింగ్ బెంగుళూరు క్యాంట్ అండ్ బెంగుళూరు ఈస్ట్‌లో మాత్రం టెంపరరీగా ప్యాసింజర్స్‌ని బోర్డ్ కానివ్వట్లేదు. మేము మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కని బ్రెడ్ జామ్ అవి క్యారీ చేసాం గానీ, పిల్లలు ఆల్మోస్ట్ లేట్‌గా లేవడం వల్ల ఎవరు ఏం తినలేదు. అండ్ మనం 9:30 కల్లా మైసూర్ జంక్షన్‌లో దిగిపోతాం. అండ్ మన ట్రైన్ షెడ్యూల్ టైమ్ కన్నా చాలా ముందే ఉంది కాబట్టి, మనని ఔటర్‌లో ఎక్కువ శాతం ఆపేస్తున్నారు. బట్ వ్యూస్ మాత్రము ఎంతసేపు చూసినా చూడాలి అనిపిచ్చే అంత బావున్నాయన్నమాట. సో, మీరెప్పుడైనా కర్ణాటకకి ట్రావెల్ చేశారా? మీ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉందో గూడా ఒకసారి షేర్ చేసుకోండి. అండ్ మోస్ట్‌లీ నాకు ఈ ట్రైన్ జర్నీస్ అందుకే బాగా ఇష్టము. మనకిలాంటి బ్యూటిఫుల్ బ్రిడ్జెస్, లేక్స్ అన్నీ చూడ్డానికి మనకి పాజిబిలిటీ ఉంటుంది. సో, చూస్తుండగానే మనకొక బ్యూటిఫుల్ బ్రిడ్జ్ క్రాసింగ్ అయితే ఉంది. సో, నెక్స్ట్ గూడా మళ్ళీ ఇలాంటి ఒక బ్రిడ్జే వచ్చిందనమాట. ఈ రివర్ అయితే నాకు పేరు ఐడియా లేదు. మీలో ఎవరికైనా తెలిస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. మన డెస్టినేషన్ వచ్చేసి మైసూరు జంక్షన్. మనం చాలా దగ్గరకొచ్చేసామనమాట మన డెస్టినేషన్‌కి. వితిన్ ఒక హాఫ్ అన్ అవర్‌లో మనం మన డెస్టినేషన్ స్టేషన్‌లో ఉంటాము. నాకైతే ట్రైన్‌లో ట్రావెల్ చేయడం అంటే చాలా ఇష్టము. నార్మల్‌గా ట్రైన్ వ్లాగ్స్ కూడా నేను ఎక్కువగా చూస్తూ ఉంటాను. తెలుగునే కాదు వేరే లాంగ్వేజెస్‌లో కూడా ఎక్కువగా చూస్తూ ఉంటాను. సో, చూడండి ఒక బ్యూటిఫుల్ బ్రిడ్జ్ అయితే మనం మళ్ళీ క్రాస్ చేస్తున్నాము. సో, ఈ ఇక ప్లేస్ పేరేంటో మీకు ఐడియా ఉంటే మాత్రం తప్పకుండా కమెంట్ చేయండి. మీలో కూడా నాలాగా ఉంటారు కదా! ట్రైన్స్ అంటే ఎక్కువ ఇష్టపడేవాళ్ళు, ట్రైన్‌లో ట్రావెల్ చేయాలి అనుకునేవాళ్ళు. అలా ఎవరైనా ఉంటే మాత్రం కమెంట్ చేసి చెప్పండి. చూడండి ఈ బ్రిడ్జెస్, రివర్స్ తర్వాత మళ్ళీ గ్రీనరీ ఇలా మా జర్నీ అయితే సాగిపోతుంది. మనం మన డెస్టినేషన్ స్టేషన్‌కి చాలా దగ్గరకొచ్చేసామనమాట. సో, ఫైనల్లీ 10 మినిట్స్ బిఫోరే మన మైసూర్ జంక్షన్‌లో దింపేశారు. ఈ ట్రైన్ నెక్స్ట్ లాస్ట్ స్టాప్ వచ్చేసి అశోకపురం. మైసూర్ జంక్షన్ తర్వాత అశోకపురం లాస్ట్ స్టాప్ అనమాట. సో, మనం ఇక్కడైతే దిగిపోయాము. మేము వచ్చేసి ర్యాపిడో బుక్ చేసుకున్నాము హోటల్‌కి. ఎందుకంటే ఇక్కడ ర్యాపిడో, ఉబర్ 2 వర్క్ చేస్తాయి. సో, నెక్స్ట్ మైసూర్ వీడియోస్ కోసము స్టే ట్యూన్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.